మనకి అతి తక్కువ కాలంలో తక్కువ వనరులతో అధిక ఆదాయం పంట ఏదైనా ఉందా అంటే ఇది ఒక నువ్వుల పంటనే. చాలా తక్కువ కాల పరిమితి గల పంట, మనకి పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా అధిక నికర ఆదాయం ఇచ్చే పంట కాబట్టి మన నువ్వుల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో మన రాష్ట్రంలో ఈసారి ఎక్కువ మొత్తంలో సాగు చేయడం జరిగింది. అలాగే మన ఎగుమతి జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి మామిడిలో ఆల్మోస్ట్ 2742 ఎకరాలు సాగు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు మొదటగా మనకి పురాతన కాలం నుంచి ఇంట్లో వచ్చే వెరైటీలను వాడకుండా మార్కెట్ లో కానీ లేదనుకున్నట్లయితే మనకి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల నుండి మంచి విత్తనాన్ని మనం ఎన్నుకొని సాగు చేసినట్లయితే మనకి దిగుబడి ఇస్తూనే పాటుగా అధిక నికర ఆదాయాన్ని మనం రైతులు ఆర్జించవచ్చును. చూసుకున్నట్లయితే మనకి నువ్వుల పంట వచ్చేసి మనకి ఎలాంటి నీళ్ళైనా మనకి సాగు చేసుకోవచ్చును. ఇది మనకి వానాకాలంలో గానీ యాసంగిలో గానీ లేదనుకున్నట్లయితే మనకి వేసవిలో కూడా మనకు సాగు చేసుకోవచ్చు. మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకి దీన్ని మే 15 నుంచి జూన్ 20 వరకు మనకు సాగు చేసుకోవచ్చు. అలాగే యాసంగి విషయానికి వస్తే మనకి ఆగస్టు నెలలో సాగు చేసుకోవచ్చు. అలాగే జనవరిలో చూసుకున్నట్లయితే మనకి అంటే వేసవిలో చూసుకున్నట్లయితే మనకి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయం ఉంటుంది. అలాగే మనకి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 2.5 కేజీలు మనకి ఒక ఎకరానికి సరిపోతుంది. ఎందుకంటే సీడ్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి దీనికి రైతులు ఏం చేయాలంటే 7.5 అంటే దీనిపైన 3 రేట్లు అంటే 7.5 కేజీల వరకు ఇసుక తీసుకొని ఈ ఇసుక 2.5 కేజీల నువ్వుల విత్తనాన్ని తీసేసుకొని మంచిగా గొర్రెతో నాగలతో మనకి సాలెమడి వేసుకున్నట్లయితే మనకి నీటి సదుపాయానికి కానీ అలాగే మనకి స్ప్రేయింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి అలాగే మొక్కల మధ్య విత్తు మధ్య దూరం చూసుకున్నట్లయితే మనకి మొక్కకి 15 సెంటీమీటర్లు, సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్లు చూసుకున్నట్లయితే మనకి మొక్కల యొక్క సాంద్రత మనకి బాగా ఉంటుంది. దీనివల్ల మనకి మొక్కలు సరైన మోతాదులో ఉన్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసుకున్నట్లయితే మన రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మన దగ్గరలో ఇప్పుడు లీడింగ్ వెరైటీ ఏముందంటే మనకి జేసీ స్పంజిల్ జగిత్యాల తిరుమల వెరైటీ మనకు 5 నుంచి 8 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ పంటకాలం చూసుకున్నట్లయితే మనకి 70 నుంచి 90 రోజుల వరకు మనకి పంటకాలం ఉంటుంది. ఆల్మోస్ట్ 3 నెలల పంటకాలం తక్కువ కాలంలో మనకి తీసుకోవచ్చు. దీనికి 2 నుంచి 3 లీటర్లు అందించున్నట్లయితే మనకి ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మనకి ఈ సిసంతో రైతులు ఎప్పుడు కానీ తప్పనిసరిగా మనకి విత్తన అనేది పాటించాలి. దేనికోసం అన్నట్లయితే మనకి దీనిలో మనకి రసం పిచ్చి పుల్ల కానీ లేకుంటే తెగుల విడదన ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 30 రోజుల వరకు దీన్ని మనం కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అంటే పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటాము ఈ నువ్వుల విషయానికి వస్తే మనకి 30 రోజుల వరకు మనం ఎక్కువ మొత్తం కాపాడుకోవాలంటేను కంపల్సరీగా విచ్ఛుద్ధి చేయాలి. ఈ విచ్ఛుద్ధి కానీ మనకి పురుగుల నివారణ కోసం వచ్చినట్లయితే మనకి ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకోవాలి. అలాగే మ్యాంకోజెబ్ కానీ లేకుంటే కార్బనిజం కానీ మనకి 2.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని విచ్ఛుద్ధి చేసుకున్నట్లయితే మనకి 30 రోజుల వరకు పురుగుల నుండి కానీ తెగుల నుండి కానీ మనం సమర్థవంతంగా ఈ నువ్వులను మనం కాపాడుకోవచ్చు.